ఆదికాండం 7 అధ్యాయంలో వారి తరం వారు అంతట్లో కూడా నోవహు మాత్రమే దేవుని ఎదుట నీతిమంతుడిగా ఉన్నాడని దేవుడు చూచి తననే తన కుటుంబాన్ని రక్షించాడంట. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, లోకం అంతా ఒకవైపు ఉంది, ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు, నోవహు మాత్రం మరొక వైపు ఉన్నాడు. ప్రజలందరూ కూడా ఒక నమ్మకాన్ని విశ్వసిస్తూ ఉన్నారు, నోవహు మాత్రం మరొక సైడ్ ఉండి ఆయన సత్యాన్ని పట్టుకొని ఉన్నాడు. ప్రజలందరూ 120 సంవత్సరాలు నోవహుని ఎన్ని మాటలను ఉంటారు, వీడు ఓడ కడుతున్నాడు వెర్రివాడు, వీడు కష్టాన్ని వృధా చేసుకుంటున్నాడు తింగరుడు, వీడు ఏమాత్రం కూడా తన యొక్క భవిష్యత్తు కోసం ఆలోచించిన వాడు అని ఎన్ని మాటలు పడి ఉంటాడో, రిజెక్షన్స్ ఫేస్ చేసి ఉంటాడో. కారణం ఏంటంటే సత్యం ఎప్పుడు కూడా ఒంటరిది. ట్రూత్ ఈజ్ ఆల్వేస్ అలోన్. ప్రపంచం అంతా నమ్మేది సత్యము అవ్వదు. ఎక్కువ ఎవరైనా ఒక విషయాన్ని నమ్మితే అది సత్యము అయిపోదు. నోవహు ఒక్కడే ఒక విషయం నమ్మినప్పటికీ అది నిజము అని నమ్మాడు. దేవుడు ఆ వైపు నుంచున్నాడు. 12 మంది ఇశ్రాయేలీలు వాగ్దాన దేశానికి వేగులు చూడడానికి వెళ్ళి 10 మంది మనం ఆ దేశానికి వెళ్ళలేము, ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి నెఫీలీల్లా ఉన్నారు, ఉన్నత దేవుల్లా ఉన్నారు, మనం కష్టం అని అంటే 2 మాత్రమే మనం ఆ దేశాన్ని జయించగలమని పాజిటివ్ రిపోర్ట్ తీసుకుని వచ్చారు. దేవుడు 10 మంది వేసిన ఓటుతో పాటు లేడు, కానీ ఆ 2 మాటతో పాటు ఆయన నిలబడ్డాడు. ఎప్పుడు కూడా సత్యము ఒంటరిగా ఉంటుంది, లేకపోతే కొద్దివారుగా ఉంటుంది. ఎవరైనా ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వారి వారి పనెట్టిదో ఆ దినము కనబడుతుంది, పరీక్ష చేయబడుతుంది, అగ్ని దాన్ని పరీక్షిస్తుందని కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు. కర్ర గడ్డి కొయ్యకాలు చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి, బంగారము వెండి వెలగల రాళ్ళు చాలా తక్కువ కనిపిస్తూ ఉంటాయి. ట్రూత్ ఈజ్ ఆల్వేస్ అలోన్, లేకపోతే చాలా తక్కువ ఇరుకు మార్గము అయినది ఇది. నోవహు ఆ వైపు నుంచున్నాడు, రిజెక్షన్స్ని ఫేస్ చేశాడు. ఈ మాటను మనం గుర్తుపెట్టుకుందాం. మన బ్రతుకుల్లో మనము నమ్మే సత్యం వైపు కొంతమంది ఉండొచ్చు, మనకంత ప్రజాబలం లేకపోవచ్చు, మనకంత ఫినాన్షియల్గా స్టామినా లేకపోవచ్చు, కానీ మనం నమ్మే సత్యం వైపు దేవుడు ఉన్నాడు అని నోవహు వలె మనం విశ్వసిద్దాం.